హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇల్లు స్థలం లేని వారికి స్టేటస్ లో ఇలా వస్తే అదే ఫైనల్ లిస్ట్, వారికి ఇల్లు వచ్చినట్టే. మీరు కూడా ఒకసారి చూసుకోండి, అంటే స్టేటస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత స్టేటస్ లో మనకి ఇలా కనుక చూపిస్తే తప్పకుండా మీకు అదే ఫైనల్ లిస్ట్ అంటండి. ఇది మనకు రీసెంట్ గా ఈ రోజు వచ్చిన అప్డేట్. ఇది దాని గురించి పూర్తి వివరాలు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ యాప్ లోకి వెళ్ళిన తర్వాత స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మనకి లిస్ట్ టైప్ అని కింద ఆప్షన్స్ లో చూపిస్తుందండి. కొత్త ఆప్షన్ ఇచ్చారు కదా, మనం ఏ లిస్ట్ టైప్ లోకి వస్తామనేది ఆప్షన్ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లిస్ట్ టైప్ L2 లో వాళ్ళకండి. ఇది మనకు తెలిసిన వాళ్ళది ఆధార్ నెంబర్ ద్వారా మనం వెరిఫై చేసి చూసాము. వాళ్ళకి సర్వే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ రిజల్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, లిస్ట్ 2 రిమార్క్స్ అని ఉంది కదా, దాని కింద వచ్చేసరికి నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్స్ అని ఉంది కదా. ఇక్కడ వీళ్ళకి స్థలం లేని వారండి, అందుకని అలా పెట్టారు. సర్వే అయిపోయిన తర్వాత వీళ్ళకి స్థలం లేదు అని చెప్పేసి అని, స్థలం లేదు ఇల్లు లేదని అర్థం వస్తుందండి. అలా వచ్చింది అంటే కనుక ఇంకా అదే ఫైనల్ లిస్ట్ అంటండి. అలా మీరు ఆ లిస్ట్ 2 లోకి మీరు ఫైనల్ లోకి వెళ్ళిపోయినట్టేనంట. ఇది మనకు రీసెంట్ గా తెలిసింది. దాని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ తెచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ ను ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తద్వారా లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు. ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది, సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది, ఇల్లు మంజూరైందా లేదా, మంజూరు కాకపోతే కారణాలేంటి, ఒకవేళ మంజూరైతే ఆ ఇల్లు L1, L2, L3 జాబితాలో ఉందా వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి గ్రీవెన్స్ స్టేటస్ లోని సెర్చ్ లో ఆధార్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబరు లేదంటే రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారం పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించామన్నారు. కాగా గత నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 71,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసింది. ఈ లబ్ధిదారులు జాగాను క్లీన్ చేసి ముగ్గులు పోసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. చూసారు కదండి, మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లోనే ఉండే కొద్దీ ఆప్షన్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారండి. మొన్నటిదాకా ఈ L1, L2, L3 స్టేజ్లు అనేవి కనిపించలేదు, మళ్ళీ ఆప్షన్ అనేది యాడ్ చేశారు. ఈ వెబ్సైట్ లోకి ఇలా ఆప్షన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాగా మీరు ఫైనల్ లిస్ట్ లోకి వెళ్ళారా లేదా, ఎలిజిబుల్లా కాదా అనేది కూడా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేస్తారండి. అప్పుడు తప్పకుండా మనం వీడియో చేసి మీకు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఏ స్టేజ్ అనేది కనపడుతుందో, అంటే L1, L2, L3 ఏ స్టేజ్ లో ఉందని కనపడుతుందో స్టేటస్, ఇక అదే మీకు ఫైనల్ అంటండి. ఇంకా మిమ్మల్ని ఫైనల్ లిస్ట్ లో పెట్టినట్టేనంట. ఇలా ఎవరికైతే చూపిస్తుందో స్టేటస్ లో అదే ఫైనల్ లిస్ట్ అంటండి. వాళ్ళకి మాత్రం ఏప్రిల్ నుంచి విడుదల చేస్తారంట. సెకండ్ స్టేజ్ వాళ్ళకి L2 వాళ్ళకైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారంటండి. ఇకపోతే L3 వాళ్ళకైతే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదండి. L2 వాళ్ళ వరకే ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రస్తుతానికి మనకి. L2 వాళ్ళకైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారంటే మార్చి ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడం సరిపోతుంది. ఏప్రిల్ నుంచి L2 వాళ్ళకైతే రిలీజ్ చేస్తారంటండి. మన ఛానల్లో ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలు చాలా వివరంగా నేనైతే వీడియో పెట్టానండి. ఇంకా ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు, ఇంకా చూడలేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. మీ పేరు ఏ స్టేజ్ లోకి వచ్చిందో కూడా చెక్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే కనుక మీరు ఇచ్చే లైక్ మీద ఆధారపడి ఉంటుంది. Thank you.